ఇండియాలో వాకిట్లో కడతారు, ఎందుకంటే ఒక కారణం ఉంది. మరి ఋషి ఏ ఉద్దేశంతో అంటే ప్రొటెక్షన్ కోసం అని పెట్టినప్పటికీ కూడా కాలగమనంలో మారిపోయి బయట అంటే దృష్టి దోషాలు పోవడానికి. దృష్టి దోషాలు ఎందుకు ఉన్నాయి ఇండియాలో అంటే ప్రాబ్లం, ఇండియాలో ప్రతి ఇంటికి గుమ్మడికాయ ఉంటుంది. మీరు కనుక ఎప్పుడన్నా పోయినప్పుడు గమనిస్తే, ఎందుకంటే ప్రతోడు పక్కింటి వైపే చూస్తుంటాడు. అవును, మన ఇంటి వైపు చూసుకోడు, వాడి ఇంటి వైపు వాడి బాధలు వాడి కష్టాలు చూడ్డు, వాడి కష్టం ఉన్న ఎదురుడికి ఉందో లేదా అని చూస్తాడు తొంగి. అందుకని వాడు గుమ్మడికాయ కడతాడు. పోనీ వాడేమని ఊరుకుంటాడంటే వాడు వీరింటి వైపు చూస్తుంటారు, అందుకని వీడు గుమ్మడికాయ కడతాడు. ఇద్దరు గుమ్మడికాయలు కట్టుకుంటారు, ఇద్దరు తిట్టుకుంటారు, అరుచుకుంటారు, వీడు వాడిని మాట్లాడతాడు, వాడు వీడిని మాట్లాడతాడు. అందుకని అక్కడ గుమ్మడికాయలు అవసరం. ఇంకా దానికి తోడు పట్టికని, నిమ్మకాయలని, ఇంకా ఏవో గుళ్ళలు, రంగు గుడ్డలని అన్ని కడుతుంటారు. ఎందుకంటే ఇది ఈ గోల పడలేక. అంతే, కరెక్ట్. అమెరికాలో గుమ్మడికాయ కట్టం. అవును, ఎందుకంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఎవరు ఎవరింటి వైపు చూసే సమయం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును, ఒకవేళ చూసినా ఈ ఇల్లు ఎలా ఉంటుందో ఆ ఇల్లు అలానే ఉంటుంది. అంతే కదా. దీనికి ఇంకొక లాజిక్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఇల్లు కొనుక్కున్నా 1 సంవత్సరం క్రితం, మీరు మా కమ్యూనిటీలోనే మా ఎదురే మా ఆత్మీయులుగా మీరు కూడా అక్కడే కొనుక్కున్నారు. మామూలుగా అయితే అరే వీడు కూడా ఇల్లు కొనుక్కున్నాడే అనుకుంటారు ఇండియాలో. అంతే కదా. ఇక్కడ అలా అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు నేను మొన్నటిదాకా అపార్ట్మెంట్లో $1000-2000 కట్టి సింపుల్ గా మిగిలిన డబ్బులు సేవ్ చేసుకుంటూ నేను హ్యాపీగా ఉన్నాను అనుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే ఇల్లు కొన్నానో నేను దానికి డబుల్ త్రిబుల్ కట్టాలి. ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్లు వీటన్నిటికి తోడు 5000-6000 నా జీతం మొత్తం అయిపోతుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు కొనుక్కున్నారో నేనేం ఫీల్ అవుతాను, నిన్నటిదాకా మీరు కూడా నాతో పాటు అపార్ట్మెంట్ లో ఉండి 4000 దాచిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు నాతో పాటు వచ్చారో, అమ్మయ్య నాతో పాటు ఈవిడ కూడా వదిలించుకుంటుందిగా, ఇంకా నాకు బాధ. సో నేను మీ ఇంటి వైపు చూసే పని లేదు, ఎందుకంటే నేను ఎంత బాధపడుతున్నాను, మీరు అంతే ఖర్చు మార్టిగేజ్ కడుతున్నారు, అవే ఖర్చులన్నీ మీకు ఉన్నాయి. సో నాతో పాటు మీరు ఖర్చులు పెడుతున్నారు దాచిపెట్టుకోకుండా, బాధ ఎందుకు, ఊరికి చిన్న లాజిక్ సరదాగా ఇది. మేబీ అందుకని కూడా అవసరం లేదేమో. రెండో పాయింట్, కానీ ఒకటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ అన్ని రకరకాల దేశాల వాళ్ళు అందరూ కలిసి ఉంటారు కాబట్టి హార్డ్గా ఒకళ్ళు ఏదో గుమ్మడికాయలు కట్టి, ఒకళ్ళు ఇంకోటి దిష్టి బొమ్మలు పెట్టి, ఒకళ్ళు ఇంకోటి పెట్టి ఇలా గోలగోలు చేయడానికి ఇక్కడ ఈ అమెరికా దేశంలో వ్యతిరేకం కాబట్టి ఆ కమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ గుమ్మడికాయలు కూడా కట్టరు. మనం ఏం చేస్తామంటే ఆ సాంప్రదాయం పోగొట్టకుండా ఆయన్ని ఆ రెస్పెక్ట్ చేస్తూ ఆ గుమ్మడికాయ పూజ చేసి వాకిట్లో పెట్టి కొన్ని రోజులు ఉంచుకుంటారు. పూజ అయిపోయాగానే తీసి ట్రాష్ వేసేస్తారు.